ఇప్పుడు చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఈరోజు మన రెసిపీ ఏంటో. అదేనండి గుడ్డు పులుసు. దీన్నే మనం ఎగ్ మసాలా పులుసు కర్రీ అని కూడా అనొచ్చు. ఇక బగారా రైస్తో తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో అయితే అసలు సూపర్. ఇది మా ఇంట్లో అయితే అందరు ఫేవరెట్ అని చెప్పొచ్చండి. ఇక మరి ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టి 20 వరకు బాదం కానీ కాజు కానీ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను రెండింటిని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని దానిపైన ఉన్న పొట్టును తొలగించుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండుని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఆపేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దాంట్లోనే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు, కారం కొంచెం కొంచెం వేసుకొని ఘాట్లు పెట్టిన ఎగ్స్ని దాంట్లో వేసి సిమ్లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అవుతుంది. ఈ ఎగ్గులని పక్కకు తీసుకొని దాంట్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డను దాంట్లో వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను ఇప్పుడు ఈ పెనంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి మనం దీన్ని మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఇలా అవుతుందండి. దీంట్లోకి మనకు సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకొని గరం మసాలాను కూడా వేసుకోవాలి. బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసుకొని కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఎగ్స్ ఎక్కడ కూడా చితికిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా సూపర్గా ఉంటుంది.